మీకు తెలుసా, మన ముక్కులో ఒక చిన్న దుమ్ము రేణువు ప్రవేశిస్తే మన శరీరం మొత్తం ఒక ఎక్స్ప్లోసివ్ రియాక్షన్ ఇస్తుంది. మన ఊపిరితిత్తులు, కండరాలు, ఛాతీ, మెదడు అన్నీ ఒకేసారి కలిసి పనిచేస్తాయి. ఆ తర్వాత జరుగుతుంది ఒక బలమైన తుమ్ము. సైన్స్ చెబుతుంది తుమ్ము అంటే ఒక డిఫెన్స్ మెకానిజం, మన శరీరాన్ని రక్షించడానికి అల్లాహ్ ఇచ్చిన ఒక వ్యవస్థ. ఒక తుమ్ముతో గాలి బయటికి పోయే వేగం గంటకు 160 కిలోమీటర్ల వరకు చేరుతుంది. ఒక తుమ్ము వల్ల లాలాజలం, మ్యూకస్, చిన్న చిన్న రేణువులు దాదాపు 27 అడుగుల దూరం వరకు వ్యాపిస్తాయి. అంటే ఇది కేవలం గాలి మాత్రమే బయటికి పంపదు, మన ముక్కు మరియు శ్వాసనాళాలను శుభ్రం చేస్తుంది. ఇప్పుడు వినండి ఖుర్ఆన్ మరియు హదీస్లోని మార్గదర్శనం. మరి మీలోనే ఆయన సూచనలున్నాయి. మీరు చూడరా? ఖుర్ఆన్ సూరహ్ అల్ ధారియాత్ 1:21 అల్లాహ్కు తుమ్ము ఇష్టం, కానీ ఆవలింత ఇష్టం లేదు. ఆవలింత శైతాన్ నుండి వస్తుంది. సహీహ్ బుఖారీ హదీస్ 6223. అంటే ఒక చిన్న తుమ్ము కూడా వాస్తవానికి అల్లాహ్ దయ మరియు రక్షణ. ఊహించండి, మనం ఒక తుమ్మును కూడా కంట్రోల్ చేయలేము, కానీ అల్లాహ్ దానిని మనకు ఒక రహ్మత్, దయే, హిఫాజత్, రక్షణగా మార్చాడు.